జనసేన కలిసిపోతాం అని చెప్పి చెప్పండి, బీజేపీతో కలిసిపోతాం అన్నారు. ఇక్కడ మరి ఆలోచన మంచిది కావచ్చు. ఇప్పుడు జనసేన అధ్యక్షులు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. వారి ఆలోచన వారు ప్రకటించారు. మా పార్టీ మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు, మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు. కాబట్టి వారు ప్రతిపాదించారు కాబట్టి, ఒక ప్రతిపాదన ముందు పెట్టారు కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు, మా జాతీయ అధ్యక్షులు, మా పార్టీ మొత్తం అందరు కూర్చొని ప్రజాభిప్రాయము, కార్యకర్తల అభిప్రాయము, నాయకుల అభిప్రాయం సేకరించి దానికి అనుగుణంగా వివరిస్తుంది తప్ప బండి సంజయ్ ఇయ్యాల మేము జనసత్వం పొత్తు పెట్టుకుంటాము అంటే అటువంటి పార్టీ మాది కాదు. కాబట్టి వారు ప్రతిపాదన ముందు పెట్టినారు. దాని గురించి పార్టీ ఆలోచిస్తే అందరూ కలిసి పార్టీ ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తుంది. ఇది అన్ని పార్టీలు గతంలో బీఆర్ఎస్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? విమర్శించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గదే చేస్తున్నది. కానీ రాజకీయ పార్టీ నాయకుల లోపల మార్పు జరిగినప్పుడు ఇది ఏం చేయలేదు. కాబట్టి గెలిపించిన ప్రజలు దాని గురించి ఆలోచించాలి. ఇవాళ అధికార పార్టీ కూడా ఇలా వాస్తవ విషయం, అధికార పార్టీ ఎంత దుర్మార్గానికి దిగజారుతుందంటే ఇలా కేవలము కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే నిధులు ఇస్తున్నది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు ఇస్తలేదు. ఇదే వ్యవహార శైలి మాలోపడి ఉంటే కేంద్రం కూడా అదే విధంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలకే నిధులు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ఇలా మేము గతంలో చెప్పినాం, నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత మనం ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం మనం ప్రభుత్వాలు ఏర్పడేసుకున్నాం, ప్రజలు ఓట్లేసి గెలిపించారో దాన్ని అమలు చేసిన బాధ్యత, దాన్ని పాటించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది, నాయకుల మీద ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ నిధులు లేకుంటే వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి ఒక ఆలోచనతో, దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వివరిస్తున్నది.